సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను వెనకాల ఉన్నా. మేము అందరం కలిసి ఫ్యామిలీ యాదగిరి గుట్ట వెళ్తున్నాం నైట్. ఇప్పుడు టైం ఎంత అయింది? టైం 7 అయింది. ఇప్పుడు అందరూ కార్లో ఉన్నాము. ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తాం. కనిపించరా ఎవరికి పెట్టుకో, ఎవరికి పెట్టినా వాట్సాప్ ఎవరికి పెట్టినా మన కోసమే దిగేది. అంతే. ఏది కనిపిస్తున్నావా? హాయ్ హాయ్ పెడతాను, వినపడతలేదు కదా ఇంటికి. హాయ్ సో గాయస్, మొత్తానికి యాదగిరి రోడ్ వచ్చేసాము. యాదగిరి రోడ్ వచ్చేటప్పటికి 9:30 10 అయింది టైము ఇప్పుడు. సో ఇప్పుడు లాడ్జెస్లో రూమ్స్ తీసుకొని అందులో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోతాం అన్నమాట. మీరు గుడి చూసుకోవచ్చు. గుడి నా బ్యాక్ సైడ్ అది గుడి. సో గాయస్, రూమ్ తీసుకున్నాము. 3rd ఫ్లోర్లో ఇచ్చారు. ఇగో సామాన్లు తీసుకెళ్తున్నాం పైకి. ఇగో మా మామయ్య బాబాయ్ సారీ. సో యాదగిరి గుట్టలో రూమ్ తీసుకున్నాము. 3rd ఫ్లోర్లో మాది రూమ్ నెంబర్ 79. అండ్ రూమ్ చూడండి ఎలా ఉందో లోపల. రూమ్ బాగుంది, పెద్దగా ఉంది. రూమ్ పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఫుడ్ రెడీ ఇచ్చే. థ్యాంక్ యూ. ఈడు ఫోన్ పిచ్చోడు. వాళ్ళ అమ్మేమో పిలుస్తా ఉంటుంది. వీడికి ఎండో చేయడు, అట్లనే ఫోన్ ఉంటే చాలు. ఇగో డ్రింక్ అవ్వగొట్టిండు. రకంగా చెప్పాలంటే ఏ రాయుడు గారు పాటిస్తున్నారు. మీ బాబా గారు సాంబార్ కాదు, అన్ని ములక్కాయలు తమిళ చేయడం బెండకాయ ఇప్పుడు అమ్మగా గుడి. గుడ్ మార్నింగ్ గాయ్స్. నైట్ రూమ్లో స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ 5:30 అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. మేమున్న కాటేజ్ ఇది యాక్చువల్లీ లాడ్జ్ రూము. బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ చాలా వ్యూ సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ వస్తే అక్కడ మంత్రాలు వినిపిస్తున్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి వీడియో చేసి చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తాను గైస్. ఒకసారి చూడండి, వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. బ్యాక్ సైడ్ చూడండి వ్యూ మొత్తం. మంత్రాలు వినిపిస్తున్నట్టు మీకు చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మొత్తం అంతా. సో గైస్, మేము పైకి గుడి మీదకి వెళ్తున్నాము. మెట్ల మీద నడుచుకుంటా వెనకాల. దర్శనానికి వెళ్తున్నాం మేము. లొకేషన్ చూడండి ఇక్కడ నుంచి.
రీకన్స్ట్రక్షన్ అవుతుంది. సో అందుకే అలా పంపిస్తాను. యాదగిరిగుట్ట సిటీ. బ్యాక్ సైడ్ మా వాళ్ళు ఇంకా వస్తున్నారు, నడుస్తున్నారు మెల్లగా. ఎక్కేస్తారని చెప్పి ఇంక ఎక్కలేకపోతున్నారు. గైస్ ఇప్పుడే మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇక ఆంజనేయ స్వామి లోపల మా వాళ్ళు అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత డైరెక్ట్ లోపలికి దర్శనం వెళ్ళిపోతాం. ఇది చూడు నానా గుడి ఇలా అయ్యపోన్నాడు అందరం. ఇలా 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 నిల్చోవాలి, ఇలా నిల్చోవాలి. సో ఇప్పుడైతే పైకి వచ్చేసాము. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. సో నెక్స్ట్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. వాళ్ళు ఇక్కడ వెనకాల ఫోటోలు దిగుతున్నారంటే ఇక్కడ కూర్చున్నాను నేను. ఫోటోలు దిగి అంత ఓపిక లేక ఇక్కడ కూర్చుని ఇలా చెప్తున్నాను అనమాట. ఇక్కడ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి ఫోటో అయిపోయినాయి. ప్రసాదాలు తీసుకోవడానికి బాగా వెళ్ళాడు కిందకి. వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెంసేపు కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్తాం. స్వర్ణగిరిలో మీకు వీడియో చూపిస్తాం. అది ఫస్ట్ అయితే బాగా కొట్టిది మూత తిను మూత వీడియో వాళ్ళు నడుచుకుంటే నేను వెనక నుంచి వస్తాను. నువ్వు నడిచినట్టు ఉంటుందని. సో ఈ మధ్య ఫేమస్ అయిన మన స్వర్ణగిరి టెంపుల్, అక్కడ నుంచి యాదగిరిగుట్టలో దర్శనం అయిపోయిన తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. అందరూ అక్కడ ఉన్న గంటని ఎందుకు అంతగానం టక్క 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 అని కొట్టనే ఉన్నారు. మా వాళ్ళు కూడా అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి కొట్టారు. దాంట్లో ఏం ఎంజాయ్మెంట్ ఉందో ఆ గంట కొట్టడం. జై శ్రీరామ్. లోపలికి వెళ్ళాలేమో కదా. వెళ్ళాలి. ఇంతకు స్నానం చేసి ఉండేదా? ఫైనలీ చాలా ఫేమస్ శ్రీ వెంకటేశ్వర స్వామి, జలనారాయణ స్వామి. ఫైనలీ స్వర్ణగిరిలో ఫోన్స్ లోపలికి ఎలా లేదు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ జలనారాయణ అని ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న ఆంజనేయ స్వామిని చూసేసి దాని తర్వాత ఫోన్ సబ్మిట్ చేసి దర్శనం చేసుకుని వచ్చి కొంచెం ఎక్కడైనా తినేది ఉంటే తినేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ముందు లోపల చూపిస్తాను మీకు. సో గాయస్ మొత్తానికి స్వర్ణగిరి దర్శనం కూడా అయిపోయింది. రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11:30 అయింది. 11:30 నుంచి ఇప్పుడు స్టార్ట్ అయినామంటే ఇంకా డైరెక్ట్ ఇంటికి 1 o'clock అలా ఇంటికి వెళ్ళిపోతాం. సో దిస్ ఇస్ ద యాదగిరి అండ్ స్వర్ణగిరి ట్రిప్. టాటా, బాయ్ బాయ్, సీ యూ. సైనింగ్ ఆఫ్, అర్జున్ మ్యాడీ ఆఫీషియల్.